ఎందుకు వచ్చిందంటే ఒక ట్రంప్ చెప్పడం ఏంది, మన దేశ ప్రధాని తలకాయ వంచడం ఏంది, తలకాయ ఊపడం ఏంది. ఆనాడు ఇందిరాగాంధీ గారు 1971లో ఎప్పుడైతే పాకిస్తాన్ మీద యుద్ధం మొదలుపెట్టిందో ఆ యుద్ధం సమయంలో కూడా అమెరికా, చైనా ఎవరిని కూడా ఖాతరు చేయలేదు. అమెరికా డైరెక్ట్ ప్రెసిడెంట్ చెప్తే కూడా डोंट इन्वॉल्वमेंट, మీరు इन्वॉल्व కావద్దు, आप इसमें दखल नहीं देना। इंदिरा जी का ये बात था, इंदिरा जी का था देश की जो हम लड़ाई चल रहा पाकिस्तान से, अमेरिका प्रेसिडेंट दखल नहीं देना, आपका जरूरत नहीं है, आप दोस्त रहेंगे, दोस्त के हिसाब में रहो, और हमारा जो जंग चल रहा है हम जंग लड़ेंगे, पाकिस्तान को हराएंगे। यही था इंदिरा जी का बात उस दिन। తలకాయ వంచుకున్నాడు ఆ రోజున అమెరికా ప్రెసిడెంట్. ఇందిరాగాంధీ మాటలకు వాళ్ళు షాక్లోకి వెళ్ళిపోయారు. ఆనాటి ఆ మాటలు, ఆ యుద్ధము ని దేశ ప్రజలు సడన్గా గూగుల్ వాళ్ళు చరిత్రలకు పోయి అవన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చారు. మోడీ యుద్ధంలో ఫెయిల్ అయిండు అని ఎప్పుడైతే మీడియాలో రావడం స్టార్ట్ అయిందో, ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే ఆ యుద్ధం సక్సెస్ చేసిందో పాకిస్తాన్ మీద, ఆ రోజు వాళ్ళ ఓటమితో పాటు దాదాపు 90,000 మంది పాకిస్తాన్ సైనికులు తలకాయ వంచి ఇందిరాగాంధీ మన దేశం యొక్క ఆర్మీ ముందు వాళ్ళు తలకాయ వంచుకొని క్షమాపణ కోరిరు. ఇది ఇందిరాగాంధీ గారి యొక్క ఫైట్, ఇది ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర, ఇది దేశ ప్రజలు మళ్ళా దాదాపు 40 సంవత్సరాల తర్వాత ప్రజలే జ్ఞాపకం చేసిర్రు. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. సరే, ఇదంతా అయిపోయిందా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, దీనికి జవాబు చెప్పు. ప్రధానమంత్రి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ హోదాలో డిసెంబర్ 25వ తారీఖున, ఆ రోజు అటల్ బిహారీ గారి వాజ్పేయి, ఆ రోజు వారి యొక్క బర్త్డే, అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బర్త్డే. అదే రోజు క్రిస్టమస్ పండుగ, అదే రోజు ఆయన బర్త్డే. కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనించాలి, ఈ మాటను విశ్లేషించుకోండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ సూటిగా మీకు ప్రశ్న అడుగుతున్నది, మీ ఇద్దరు నాయకులని. మరి అటల్ బిహారీ గారి వాజ్పేయి బర్త్డే అదే రోజు క్రిస్టమస్, అదే రోజు పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ బర్త్డే. మేము అడుగుతున్నాము, అటల్ బిహారీ వాజ్పేయి గారు మహానుభావుడు, వారు బీజేపీని వ్యవస్థాపక అధ్యక్షుడు, వారు బీజేపీ పార్టీ పుట్టించిన మహానుభావుడు, మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, వ్యవస్థాపకుడు. మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డే రోజు ఈ దేశంలో ఇక్కడ ఉండాలా? ప్రధానమంత్రిగా, ఒక బీజేపీ నాయకుడుగా నువ్వు ఆ రోజు పాకిస్తాన్లో అన్అఫీషియల్గా సడన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పాకిస్తాన్ నవాబ్ షరీఫ్కి విషయం చెప్పి వాళ్ళ అమ్మగారికి బట్టలు పెట్టి ఆయన కాలు మొక్కిన ఒప్పుకుంటా. ఎందుకంటే ఆమె తల్లి, ఏ మతస్థురాలైనా ఏ కులస్థురాలైనా తల్లే. మేము దాన్ని తప్పు పట్టాం. కాంగ్రెస్ పార్టీ నవాజ్ షరీఫ్ గారు కాలు మొక్కి మేము తప్పు పట్టాం. ఎందుకంటే ఆమె అందరికీ అమ్మని, ఏ దేశమైనా కానీ
మనకు అమ్మ. ఓకే, కాంగ్రెస్ పార్టీ అంత దిగజారు రాజకీయాలు చేయదు. కానీ మీ వ్యవస్థగా అధ్యక్ష, నీకు అటల్ బిహారీ గొప్పనా? అటల్ బిహారీ నీకు ముఖ్యమా? పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ముఖ్యమా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, దీనికి మీరు జవాబు చెప్పాలి ప్లీజ్. దీనికి జవాబు చెప్పి రాహుల్ గాంధీ గురించి మాట్లాడండి. లేదంటే నేనైతే చెప్తున్నా ఈ విషయంలో, ఎందుకంటే తప్పులు మీ దగ్గర ఉన్నాయి. ఇక మేము రాజకీయం కాదు, మా నాయకుడిని రోజు టీవీల మీద అంటున్నారు మీరు ఇద్దరు. మీరు ఇక్కడైనా మీ తప్పులు ఉన్నాయి కాబట్టి మీరు డ్రాప్ అవుతారా? లేదు ఇట్లనే చేస్తా అంటే నేను యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నేను పిసిసి ప్రెసిడెంట్ గారితో, మహేష్ గౌడ్ గారితో, నటరాజన్ గారితో, సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఒక కార్యక్రమం తీసుకోమని కూడా నేను కోరుతా. రాహుల్ గాంధీ గారిని పదే పదే కావలసుకొని జాతీయ రాజకీయాల్లో బీజేపీ ఒక ఎజెండా తీసుకొని ఇక్కడ ఇద్దరు మంత్రులతో మాట్లాడిస్తున్నారు. కాబట్టి మా నాయకుని సంబంధం